ఇంకేమన్నా పాకెట్లు ఇట్లా ఏమన్నా ఉన్నాయి డబ్బాలు, మళ్ళీ తర్వాత నన్ను మోసం చేయదు, నన్ను అసలు చీటింగ్ చేయదు. ఓకే నువ్వు అది తీసుకో. ఏంటిగా మరి తెలుసా నీకు పసుపు దేనికి వాడతారు? ఇంట్లో పసుపు దేనికి వాడతారమ్మా? అదేంటి తీసుకో. కుంకుమ దేనికి వాడతారు? కుంకుమ బొట్టు పెట్టుకోవడానికి వాడతారు. కానీ భారతదేశంలో మనల్ని భయపెట్టడానికి వేరే దేశం వాడు వచ్చి మనల్ని దాడి చేయాలనుకుంటున్నాడు. వాడు మనల్ని భయపెట్టడానికి ఏ బాంబులు, ఏ మిసైల్స్, ఏ ఆట బాంబులు ఏది వేయాల్సిన అవసరం లేదు. మన ఇంటి ముందు గింత పసుపు కుంకుమే ఒక నిమ్మకాయ పడేది పోయిందా చాలు, గడ వణుకు మొదలైతే లేని రోగాలన్నీ వస్తాయి. వీడి దగ్గరికి పోదాం, వాడి దగ్గరికి 10,000, 20,000, 50,000. అరే ఏం చేస్తాయి అవి? ఏం చేస్తాయి? ఉదయం ఒకసారి చెప్పండి సంగారెడ్డి సార్, మనం ఏందది బాలేసారా ఏందది, మన దారిలో పోతుంటే 4 బాటల కాడ ఆ ఇస్తరాకు పెట్టి ఇంత అన్నం పెట్టి పసుపు కుంకుమ వేసి కోడిగుడ్డు పెట్టి ఒక ఏదో కొబ్బరికాయ, కోడి, ఏదో ఒకటి సొరకాయ, ఏదో ఒకటి పెడతారు కదా అందులో అంతగా పెట్టిన తర్వాత ఆడి దాకా వస్తారా సపోజ్ టక్కడ వస్తారు స్పీడ్ గా. వాడికి రాగానే అమ్మో పెద్ద ఆటం బాంబో అదేదో ల్యాండ్ మైన్ పెట్టినట్టు, అంటే పెద్ద మందు పాత్ర పెట్టినట్టు ఫీల్ అయిపోతాం. ఏం చేస్తే అది? సరే ఇప్పుడు ఒక మాట మనం పని చేద్దాం. నీ దగ్గర పసుపు ఉంది కదా, ఆ పసుపు కొద్దిగా చేతిలో తీసుకో, కొద్దిగా తీసుకో తల్లి. తర్వాత ప్రోగ్రామ్ కదా, నేను లేచి కలుపు, చేయబెట్టి కలుపు. వెరీ గుడ్, అది జరుగు. ఇప్పుడు ఆ పసుపు తీయమ్మా కొద్దిగా. తీయలేరా మిక్స్ అయింది? సరే నువ్వు వాటి నిలబడు. నువ్వు కుంకుమ కొద్దిగా కలుపు. ఆ కుంకుమ తీయమ్మా. తీయలేవా? సరే వాళ్ళిద్దరు కలిపారు, ఏం జరుగుతుందో చూద్దాం. నీళ్ళలో కలిపారు కదా మీరు. సో ఇట్లా పసుపు తీసుకోవాలి. తీసుకొని దీన్ని ఇలా 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 అని తిప్పేసి, సార్ మీరు కూడా కూర్చోండి సార్. 1 2 3 ఎట్ నిలబడు, అటు తిరిగి. నాకు క్లాత్ ఇయ్యరా? మీరు అంతా బాగానే ఉన్నారు. ఓకే 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 ఓకే. నువ్వు ఈ డబ్బా నీ దగ్గరే ఉండాలి, నీది నీకే. నువ్వు పసుపు అక్కడ పెట్టుకున్నావా? ఇందులో ఏముంది? కుంకుమ. ఓకే, ఇప్పుడు ఈ కుంకుమ. సో దీన్ని కూడా 1 2 3. ఏది నా క్లాత్? సో సార్ కొంచెం వెనక్కి జరగండి, అందరికి అర్థం లేదండి. ఇప్పుడు ఏం చేసినా, ఏం వేసినా? ఫస్ట్ సెకండ్ ఓకే. ఫస్ట్ ఏం వేసినావు నువ్వు? నిరోష పసుపు వేసింది. రేణుక కుంకుమ. నువ్వు ఇప్పుడు అది అక్కడ ఇది పట్టుకో, పేపర్ ఇట్లా తీసుకోండి, అక్కడ పట్టుకో, ఇది పట్టుకో, ఇట్లా పట్టుకో. ఇప్పుడు ఫస్ట్ నిరోష ఏమేసింది? దయచేసి మీరు ఎవరు చీటింగ్ చేయొద్దు, నా చేతులు చక్కగా చూసుకోండి. 1 2 3 4 5 6 7 8 9. ఇది కూడా 5 కన్నా, ఇది కూడా 5 కన్నా. 1 2 3 4 5. నా దగ్గరే గనక మహిమ ఉంటే, నా దగ్గరే గనక మహిమ ఉంటే, నా దగ్గరే గనక ఏదైనా పవర్ ఉంటే, రమేష్ బాబాకి, రమేష్ బాబాకి, రమేష్ బాబాకి.
బాబా గారికి ఈమె పసుపు అయిపోయింది. నువ్వు అడగాలి కదా ఏంటి మరి నాకు కుంకుమ సంగతి ఏంది? ఆ పసుపు ఆమెకు వస్తే మరి నా కుంకుమ సంగతి ఏంది? చూస్తా మళ్ళీ ఒకసారి దూడ్చుకుంటున్నా. మళ్ళా చూడండి, మీరు తొండాట ఆడతారు అసలే. మీరు తక్కువ 1 2 3 4 5 ఉండి అక్కడ వస్తా నేను అక్కడికి. మీరు నీళ్ళలో చూసారు కదా, ప్యాకెట్లు ఏం లేవు కదా, డబ్బాలు ఏం లేవు కదా, మళ్ళీ తర్వాత నేను చీటింగ్ చేయరు కదా. రేణుక ఆమె పసుపు వచ్చింది కానీ నీకు కుంకుమశాల మరి అబ్రకదబ్రా ఏవే కదా నీ ఇప్పుడు రాలేదనుకో నువ్వు మంత్రం సరిగ్గా నేర్పలేదు దగ్గరకంటే వచ్చి మంత్రం ఏమోసారి ఇగో ఇప్పుడు రాలేదనుకో నువ్వు మంత్రం సరిగ్గా నేర్పనట్టు వస్తే నువ్వు పెద్ద మాత్రం లెక్క. మన మంత్రానికి తిరగలేదు, వచ్చేస్తాదంటే ఎవరు అన్నారు కదా. చూద్దాం కుంకుమ నీళ్ళలో ఉన్న కుంకుమ తడిచిపోకుండా మళ్ళీ ఒట్టిగా వచ్చేస్తుందా? చూడు, పొడి ఉందా తడిగా ఉందా చూసుకో. ఇక్కడ పసుపు పొడిగా ఉందా తడిసిందా? ఆయిల్ జాగ్రత్త, అక్కడికి ఆయిల్ మీద పడుతున్నారు. ఆయిల్ చేయండి, పక్క పెట్టండి, తీసి కాలకుండా గుడ్డతో తీసి పక్క పెట్టారు. గరం ఉంటా చేయి మేడం ఏం కాదు దాంతో బౌల్ వేసి నూనెలో పోసే శోభ, నూనెలో పోసే ఇక బౌల్ వేసి. ఓకేనా? రైట్, వెళ్ళండి అన్న. అలా పోయి మళ్ళీ నాకు కావద్దా ఇంకో షోకి? ఇది మీకు కొన్ని తెలిసేమో లేవో, కొన్నేమో మేము పట్టుకున్నాము, కొన్నేమో మేము వాళ్ళ దగ్గర నేర్చుకున్నాం. నేర్చుకుంటే ఉత్త పుణ్యానికి చెప్పరు తెలుసా? 2000, 3000, 5000 కూడా పెట్టి నేర్చుకోవాల్సి వస్తుంది. నా చిన్నప్పుడు ఈ గార్డోళ్ళు ఒక అగ్గిపుల్ల అదేని ఒక వేపుల్ల ఆడ పెట్టి దానికి సిగరెట్ వచ్చి దాని నీళ్ళు వస్తే కిర్రం తిరుగుతుంది. అయితే దాన్ని చేయించడానికి అది నాకు చిన్నప్పుడు బాగా చదువుకునే రోజుల్లో హై స్కూల్లో నాకు అది నేర్చుకోవాలని బాగా ఇంట్రెస్ట్ ఉండేది. వాళ్ళ చుట్టూ తిరిగితే వాడంటాడు, ఆదివారం అంటాడు, అమాస అంటాడు, రాత్రిపూట బొమ్మ అంటాడు, ఏదో ఊడుగు చెట్టు నుంచి గింజలు పడతాయి అంటాడు, అది నూనె చేయాలంటాడు. ఇదంతా అయ్యే పని కాదు, ఇవన్నీ కథలే. ఏంద్ర బాబు అటు ఇటు అన్నాక ఆఖరికి అన్నాడు కదా, అప్పుడు నేను చిన్నపిల్లగానికి హై స్కూల్లో 100 రూపాయలు ఇస్తే నేర్చుతా అన్నాడు. ఈ 100 రూపాయలు ఎట్లా చేయాలి? మన దగ్గర 100 రూపాయలు ఉండే కాలమా? రోజులో 10 పైసలు ఇస్తేనే ఎక్కువ. ఇంకా అటో ఇటో సంపాదించి మొత్తాన్ని దాచుకునే తీసుకెళ్లి నేర్చుకున్నా. ఇక తర్వాత చాలా ఇవన్నీ తర్వాత చాలా రకరకాలు నేర్చుకున్నా. ఆ తెలుగు యూనివర్సిటీ కోర్సు మ్యాజిక్ పట్టారు, అదొక ఇక అది వచ్చింది కాబట్టి ఫ్రీగానే చాలా నేర్చుకున్నా. ఏమైనా ఇది చాలా సార్లు చేస్తారు. ఇది చేసిన తర్వాత అసలు ఎవ్వరు కూడా మాయలు లేవు మహిమలు లేవు అంటే నమ్మరు. ఏపా నువ్వు అట్లే చెప్తావు, కనికట్టు లేకపోతే అట్లా ఎట్లా వస్తుందా అంటారు. అరే ఏం జరుగుతుంది అక్కడ? ఏంటి అంటే నేనన్నా ఇంత పెద్ద బకెట్ పెట్టినా కానీ వాళ్ళు బిందె పెడతారు లేదా కుండ లాంటిది పెడతారు. ఏం జరుగుతుంది? నీళ్ళలో కలిసిన పసుపు కుంకుమ తీయడం అనేది ఎవరికైనా ఇట్స్ ఇంపాసిబుల్. రిజాల్వ్ అయిన తర్వాత సొల్యూషన్ అయితే సొల్యూషన్ మళ్ళీ బయటకు అందిస్తావు. హీటర్నే చేయాలి, ఆ వాటర్ ఎవాపరేట్ అయిపోయి మొత్తం అప్పటికి కూడా తడిచే ఉంటుంది. మరి ఎట్లా వస్తుంది?
అంటే ఏదో చేస్తున్నారనే కదా. ఇప్పుడు చీటింగ్ చేయొద్దు అని మిమ్మల్ని అన్న అసలు చీటింగ్ చేసి వాడు అంతే కదా. ఇక్కడ వాళ్ళే కదా మనకు చెప్తుంటారు. జరిగేది ఏంటి, ఆ పసుపు ఆ కుంకుమ మామూలు పసుపు మామూలు కుంకుమ కాదు. ఇది వ్యాక్స్ కోటెడ్ పసుపు, వ్యాక్స్ కోటెడ్ కుంకుమ. వ్యాక్స్ కోటింగ్ అంటే వ్యాక్స్ కోటింగ్ ఎట్లా చేస్తారు, ఒక పొయ్యి మీద ఏదో ఒక పాత్ర పెట్టి దాంట్లో క్యాండిల్స్ వేస్తారు. క్యాండిల్స్ వేసిన తర్వాత అందులో కుంకుమ లేదా మొదటి పసుపు ఏదైతే అది ఒకటే వేయాలి. వేసి దాన్ని బాగా కలపాలి. కలిపితే ఏమవుతుందంటే అది పొయ్యి మీద ఉన్నప్పుడే బాగా కలపాలి. కలిపితే ఏమవుతుంది, ఈ వ్యాక్స్ అంతా పసుపు పడుతుంది. ఆ తర్వాత ఏం చేయాలి, పొయ్యి మీద నుంచి తెచ్చి మొత్తం దులిపేయాలి. ఒక గుడ్డ పెట్టి ఆ గుడ్డలో వేసేయాలి. గుడ్డలో వేసినాక ఏమవుతుంది, మొత్తం వ్యాక్స్ కాబట్టి గట్టిగా అయిపోతుంది. దాన్ని ఆ గట్టిగా ఉన్నప్పుడే కొద్దిగా చేతులకు ఏదైనా గుడ్డ పెట్టుకునో లేకపోతే ఇంకోటి ఏదో చేసి మొత్తం మళ్ళీ దాన్ని పొడి చేసుకోవాలి. చేతులు కాలుతుంటాయి, చేతులకు బొక్కలు వస్తాయి, చాలా అయితే మాకు ఆ తయారు చేయడం చాలా కష్టం ఉంటుంది. ఆయన చేసినాం, అందుకే కొద్దిగా జాగ్రత్తగా చేస్తున్నాం. దాన్ని మొత్తం పొడి చేయాలి. పొడి చేసి మంచిగా జల్లెడ పట్టుకోవాలి. మనకు పసుపు పొడి ఉండాలి కదా, మంచిగా జల్లెడ పట్టాలి. జల్లెడ పట్టినాక అదంతా పొడి అయిపోతుంది. మళ్ళా వేరే పాత్రన్నా లేకపోతే కుండ లాంటిది అయితే మోపుడు కాదు, కుండ కొడితే వస్తుంది కదా వేస్ట్. మళ్ళీ అదే పసుపు దాంట్లో మళ్ళీ ఇది చేసినాం అనుకో, మళ్ళీ పసుపు అంటే కుంకుమ కంటుంది. సో వేరే దాంట్లో ఏం చేయాలి, మళ్ళా అల్ల క్యాండిల్స్ వేసి అల్ల కుంకుమ పోయాలి. పోసి దాన్ని కలిపి సేమ్ ప్రాసెస్ చేసి మొత్తం రెండు జల్లెడ పట్టి పెట్టుకోవాలి. పెట్టుకున్నాక అదొక డబ్బాలు ఇదొక డబ్బాలో ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి, దాన్ని ఎవరైనా వేసేటప్పుడు వ్యాక్స్ కోటెడ్ అయినా విడివిడికి ఇట్లా జల్లిరు అనుకోరు, అది తీయడం ఎవరి వల్ల కాదు. ఇట్లా పోయిన తర్వాత నీళ్ళల్లో ఇట్లా కలిసిపోతుంది కదా, ఇట్లా అంటే ఎంతన్నా రాదు అది. మరి ఇది ఎట్లా వస్తుంది, ఇది ఎట్లా వస్తుంది అంటే ఇలా నేను చేతిలోంచి తీసేటప్పుడే ఇలా తీసిన కదా, ఆ బకెట్ వరకు పోయే వరకు చెయ్యి ఇట్లనే ఉంటది, ఈ దాకా పోయిందాక. ఎప్పుడైతే ఆ బకెట్ లోపలికి వెళ్తుందో నీళ్లు తగలక ముందే ఆ గ్యాప్ ఉండదు కదా నీళ్ళకి పైన బకెట్ లోపల, మీకు చెయ్యిగా మీకు కనపడదు కదా అవతలకి. అప్పుడు ఏం చేస్తుంది, దాన్ని ఇట్లా గట్టిగా వస్తుంది. ఒక్కసారి చేతిలో ఉన్న పసుపుని కానీ కుంకుమని కానీ ఇట్లా వత్తుతే ఏమైతుంది, ముద్ద అయిపోతుంది. ఆల్రెడీ వ్యాక్స్ కొట్టాడు కదా, లడ్డు లాగా ఇట్లా అయిపోతాం ముద్ద. ఆ ముద్దని నీళ్ళలో పెట్టి చెయ్యి ఉత్తగానే తిప్పుతాం, చేతుల్లో ఉంటది ముద్ద. చెయ్యి పసుపు చెయ్యి ఉన్నప్పుడు బాగా తిప్పుతాం. తిప్పి అక్కడ నువ్వు అడుగున కాదు ఎక్కడన్నా వదిలిపెట్టు, దాన్ని పైకి వస్తుంది, ఫ్లోట్ అవుతుంటది నీళ్ళల్లో. అందుకే సార్ని కూర్చోమన్నా నటు పక్కకు పోమన్నా ఇటు పక్కకు పోమన్నా. స్టేజ్ మీద అయితే దూరం పెడతాం, ఎవరిని అక్కడ నిలబట్టి అంటే అలా చూడగా ఫ్లోట్ అయ్యేది కనబడుతుంది. వాళ్ళు బిందె గాని కుండ గాని పెడతారు కదా, మూర్తి చిన్నగా ఉంటది కదా, సో ఇంకా అది అస్సలు కనపడదు. ఇప్పుడు కలిపినాం కదా, తర్వాత కుంకుమ పెట్టినాం. కుంకుమ పెట్టినప్పుడు కూడా మీరు ఫస్ట్ పసుపుని కలిపినట్టు కలుపురు అనుకోరు, మళ్ళీ ముద్ద విడిపోతుంది. అందుకని ఏం చేయాలి, చెయ్యి ఇట్లా పెట్టి ఇట్టిట్టది ఇప్పుడు మీకు తెలుసు లేదు యాక్టింగ్, ఇది తిరుగుతుంది ఇక్కడ తిరుగుతుంది, ఇది లోపలికి పోలేదు నీళ్ళల్లో, ఇట్లా తెప్పి మళ్ళా దాన్ని నీళ్ళల్లో వదిలిపెట్టి తర్వాత ఏం చేసినాం, ఫస్ట్ ఇదంతా చూపెట్టి ఇది ఎంత అన్నా చూపుకోరు, ఇదంతా యాక్టింగ్. 1 2 3 4 ఏదైతే ఉంది లేవుంది, ఇదంతా యాక్టింగ్ చేయాలి అనుకుంటా చేసి అందులో పెట్టి ఫస్ట్ పసుపు పెట్టినాం కాబట్టి పసుపు ముద్ద పట్టుకుంటాం. పట్టుకున్నాక జస్ట్ మళ్ళా పైన ఆ కుంకుమ మళ్ళా అటు ఇటు కాకూడదు కదా, కుంకుమ అందులోనే ఉంది. సో పైన ఇట్లా తిప్పినట్టు చేసేసి మళ్ళా తీసుకొని ఇది ఇక్కడ ఉంటుంది, ఇది కూడా ప్రాక్టీస్ చేయాలి. ఒకేసారి ఇట్లా అంటే మొత్తం పడిపోతుంది, కానీ థ్రిల్ ఉండదు. అందుకే వాళ్ళు ఏం చేస్తారు, ఇట్లా అంటుంటే ఇక అందులోంచి సన్నగా రాలుతుండాలి. ఎట్లా రాలుతుంది, అనంగా వస్తుంది, ఏమైతుందని ఒక థ్రిల్. ఇప్పుడు మీరు అందరూ ఫీల్ కాలే, అట్లా ఫీల్ అవుతారు అన్నమాట. ఇట్లా ఇది కొద్దిగా ప్రాక్టీస్ చేయాలి. ఇట్లా అనాలి, చెయ్యి కొద్దిగా ఇట్లా అంటుండాలి, దీన్ని ఇట్లా అంటుంటే ఇక అది వస్తా ఉంటది. ఆ ప్రాక్టీస్ చేసిన ఇక ఆ తర్వాత కుంకుమ వచ్చింది. కుంకుమ చేతిలో తీసుకున్నాక అదేమైతుంది, పెట్టినా కదా, ఇక చేతిలో తీసుకున్నాక తిప్పి వస్తుందా రాదా ఏమంటావు రేణుక, ఇవన్నీ యాక్టింగే. నువ్వు మంత్రం చెప్పినావు కదా, అసిస్టెంట్ కదా, చదువు మంత్రం చదువు. ఇక ఆల్రెడీ మన చేతులు ఉంది, ఇక అయిపోయింది కాన్ఫిడెన్స్. ఇట్ట తిప్పు అట్ట తిప్పు అప్పుడు వచ్చి ఇట్లా. అయితే ఫస్ట్ పసుపు తీసుకొని తర్వాత కుంకుమ తీసుకుంటా. ఎందుకు చెప్పు,
కుంకుమ తీసుకున్నాం అనుకోని శ్రీకాంత్ ఎర్ర రంగు అంటుతుంది, పసుపు కూడా అంటుతుంది, అది ఎర్రగా అవుతుంది. అదే ఫస్ట్ పసుపు తీసుకునేది అంతా పసుపు ఉంటది, అయిపోయింది. కుంకుమ పసుపు అంటినా కూడా పెద్ద తేడా కనిపించదు, ఎక్కడన్నా అంటినా కూడా అంటది కానీ ఒకవేళ అంటినా కూడా. సో అందుకని ముందు పసుపు తర్వాత కుంకుమ, ఇదంతా ఒక పద్ధతి. ఇందులో ఏముంది, ఇంకా వేరే ఏమన్నా ఉందా? దీంతో ఇంకా చాలా చేయొచ్చు. మీకు ఓపిక ఉంటే ఇసుక కూడా సన్నగా పడతారు, చూసినారా? జల్లెడ పడతారు చూడు, సన్నటి ఇసుక, దాన్ని కూడా చేసుకోవచ్చు. లేదా కుంకుమలో కూడా రకరకాలు పెట్టి 4-5 కూడా చేసుకోవచ్చు. ఒక కలర్, ఈ కలర్, ఇంకో కలర్, ఇంకో రకరకాల కలర్స్ ఉంటాయి కదా కుంకుమ, లేకపోతే అది అట్లా చేసుకోవచ్చు. ఇది అట్లా రకరకాలుగా మోసాలు చేసేటోళ్ళు ఉంటారు. సో ఇవన్నీ అట్లా చేయడం కోసం మీకు ఈ అంశాలు నేర్పాలన్న ఉద్దేశంతో కాబట్టి ఆ 2 చేసి చూపెట్టాం, పసుపు కుంకుమ. సో ఇది ఎక్కడ ఏ ఊర్లో చేసినా అసలు జనం దిమ్మ తిరిగిపోయి ఏదైనా బాబు ఏం చేస్తున్నా